దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగుతోంది. అయితే అర్థం పర్థం లేని నిబంధనల కారణంగా ఎంతో మంది విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యారు. పరీక్షకు ముందు మరెంతో మంది విద్యార్థులు ఆందోళన చెందారు. డ్రెస్సింగ్, ఆభరణాల విషయంలో అడ్డగోలు నిబంధనలు పెట్టి లక్షలాది మంది అభ్యర్థులను అయోమయానికి గురి చేశారు అధికారులు. వారి తల్లిదండ్రులను సైతం ఎంతో టెన్షన్ పెట్టారు. నీట్ నిర్వహణలో కేంద్రం విధించిన నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్షా హాల్లోకి తీసుకురాకూడదు. అంతవరకు ఓకే. కానీ మహిళలు ధరించే ముక్కు పొడకలపై ఆంక్షలు ఎందుకు? చెవిదిద్దులను ఎందుకు పెట్టుకోవద్దంటున్నారు? అవి పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏంటి? ఇక శారీస్ ధరించకూడదట, చుడిదార్ మాత్రమే వేసుకోవాలట. ఈ రెండిటికి తేడా ఏంటి? శారీ ధరిస్తే ఏం నష్టం? చుడిదార్ వేసుకుంటే ఏం లాభం? హెయిర్ క్లిప్స్, రబ్బర్స్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ పెట్టుకోకూడదని నిబంధన పెట్టారు. వీటికి ఏమైనా అర్థం ఉందా? అర్ధరహిత నిబంధనలతో ఎన్ని అగచాట్లు పడ్డారో మనం దృశ్యాల్లో చూసి తెలుసుకోవచ్చు. తిరుపతిలో విద్యార్థులందరూ కూడా తాము ధరించుకుని వచ్చిన ఆభరణాలను తీసి తల్లిదండ్రులకు అప్పగించుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ఈ అర్ధరహిత నిబంధనల కారణంగా పరీక్షకు సైతం దూరమయ్యారు. తమ వెంట తల్లిదండ్రులు రాని నేపథ్యంలో ఆ నగల్ని ఎక్కడ పెట్టాలో తెలియని అయోమయ స్థితిలో కొద్దిసేపు విద్యార్థులు కన్ఫ్యూజన్కు గురయ్యారు. మనం చూడొచ్చు, విద్యార్థులందరూ కూడా తమ ఆభరణాలను తీసి ఇచ్చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలో చెయ్యరు అన్న విషయం వరకు ఓకే, కానీ ఆభరణాలు కూడా అలో చెయ్యరు అన్న విషయం తెలియని వారు అందరూ కూడా నార్మల్గానే పరీక్షకు హాజరయ్యారు. అయితే వెళ్ళిన తరువాత కానీ వీరికి ఈ అర్ధరహిత నిబంధనల గురించి తెలియరాలేదు. వెంటనే ఆభరణాలను తీసి వారి తల్లిదండ్రులకు అప్పచెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విద్యార్థులందరినీ ఈ నిబంధనలు కొంత కన్ఫ్యూషన్కి, కొంత టెన్షన్కి గురి చేశాయని చెప్పాలి. అమ్మాయిలకే కాదండో, అటు అబ్బాయిలకు కూడా ఆంక్షలు విధించారు. షూస్, సన్ గ్లాసెస్ వద్దన్నారు ఓకే, ఇక ఫుల్ స్లీవ్స్ను ఎందుకు అనుమతించలేదు? టీషర్ట్స్ పై నిషేధం విధించాల్సిన అవసరం ఏంటి? ఇవి ధరిస్తే అధికారులకు వచ్చిన నష్టం ఏంటి? అంతేకాదు, రిస్ట్ వాచ్ పెట్టుకుంటే తప్పేంటి? వాటితో మాస్క్ కాపీ ఇంకేమైనా ఛాన్స్ ఉందా అంటే అది లేదు. మరి ఈ పనికి మాల నిబంధనలను ఎందుకు విధించారో కేంద్రానికి తెలియాలి. ఇలా ఒక్కటా రెండా ఎన్నో నిబంధనలు పెట్టారు. అన్నీ పనికి మాలిన ఆంక్షలే. వాటిపైన విద్యార్థులకు సరైన అవగాహన కూడా కల్పించలేదు. చాలా వరకు నిర్ణయాలు చివరి నిమిషంలోనే తీసుకున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏది ఉంచాలో ఏది తీసేయాలో తెలియక పరీక్షా కేంద్రాల దగ్గర తలలు పట్టుకున్నారు. తలలు పగిలే టెన్షన్తోనే పరీక్షకు హాజరయ్యారు. ఈ నిబంధనల కారణంగానే కొందరు పరీక్షకు దూరం అయ్యారు. హైదరాబాద్లో పలువురు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించలేదు. నీట్ పరీక్షకు వెళ్లిన కొందరు విద్యార్థులు చివరి క్షణంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో లోపలికి అనుమతించలేదు. విజయవాడలో ఇదే జరిగింది. అనంతపురంకు చెందిన ఓ విద్యార్థి పాస్పోర్ట్ ఫోటో తన వెంట తీసుకురాకపోవడంతో అతన్ని లోపలికి అనుమతించలేదు. విపిఎస్ స్కూల్ పరీక్షా కేంద్రంలో లోపలికి అనుమతించకపోవడంతో ఆ విద్యార్థికి ఏం చేయాలో పాలుపోలేదు.
మెడికల్ బీడీఎస్ కోర్సుల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని ఏడాదంతా కష్టపడ్డారు విద్యార్థులు. కానీ అధికారులు విధించిన నిబంధనలతో పలువురు పరీక్షను రాయలేకపోయారు. చివరి నిమిషంలో ఉన్న టెన్షన్ వల్ల చాలా మంది పరీక్షకు కూడా సరిగ్గా రాయలేకపోతున్నారు. విద్యార్థులకు చుక్కలు చూపించిన ఈ నిబంధనలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ పెట్టారు కానీ ఎగ్జామ్ ఫార్మేషన్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ చెవులకి లేకపోవడం, బట్టలు వేసుకుపోవడం, పెన్నులు తేకపోవడం, ఇవన్నీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చాలా హార్బుల్గా ఉన్నాయి. పేరెంట్లు కూడా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు హిల్ చెప్పులు వేసుకుంటే ఎందుకు, మామూలు చెప్పులు వేసుకుంటే ఎందుకని హిల్ చెప్పులు వద్దంటారు, నార్మల్ డ్రెస్ కావాలంటారు, చెవులు వద్దంటారు, వాచ్ వద్దంటారు. ఇవన్నీ చాలా హార్బుల్గా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. ఇవి లేకుండా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. పిల్లల్ని అర్లీగా రమ్మన్నారు. 8:30 to 9:30 వరకు వాళ్ళు అలౌ చేశారు. కాకపోతే టెన్షన్ ముందు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బయటనే నిల్చోబెట్టి ఆర్నమెంట్స్ అన్ని రిమూవ్ చేయమనడం. ఆర్నమెంట్స్ రిమూవ్ చేస్తే ఎక్కడో పడిపోతాయి, అదో టెన్షన్ పిల్లలకి. తర్వాత ఫుల్ షర్ట్ లేకుండా హాఫ్ కార్డ్స్ వేసుకోవచ్చు. ఆడపిల్లలు ఏం చేస్తారండి, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ ఫుల్ షర్ట్ కావాలంటే అంత అర్లీగా కూడా బయట షాపింగ్ కూడా దొరకడం కష్టమే కదా. అది కొంచెం ఇబ్బందిగా ఉన్నది పిల్లలకి. ఆ తొందరగా టెన్షన్ అర్లీగా లేచి వచ్చి వీళ్ళు ఎగ్జామ్ అనేసరికి ఇవన్నీ రిమూవ్ చేసేసరికి కొంచెం ఆలోచన వేరే డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఈ పద్ధతి ఏం బాగాలేదు అనిపిస్తుంది. These are the conditions which are not useful. Unnecessarily they are implementing it. They can check properly, CC cameras are there, everything is there, and there is nothing to worry about the copying purpose. And it is not possible for the student to copy there. The student prepare themselves for the examination in better way, but there is no reason for the sandals, for the shirt, and so many things are ornaments are there, some jewelries are there. It is not necessary. కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళ కూతురు. సో మేము ఉండేది కొండాపూర్లో కల్వర్ టెంపుల్ దగ్గర ఉంటాము. అయితే 8 o'clock నేను అక్కడ నుంచే బయలుదేరడం జరిగింది. ఈరోజు చర్చి ప్రాంతంలో అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉండడం వల్ల, దాని తర్వాత మిగిలిన ఏరియాస్లో ట్రాఫిక్ వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఇక్కడికి వచ్చేవరకు ఒక 2 minutes లేట్ అయింది. సో వాళ్ళు అలా అనుమతించడం లేదు. పాపం చాలా తీవ్రమైన ఆవేదనతో ఆందోళనతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఉంటుంది కదా స్టూడెంట్కి. సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఒక 2 minutes 3 minutesకి ఇట్లా అలౌ చేయకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆవేదనలో ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? అది మాది అనంతపురం అండి. అనంతపురం నుంచి వచ్చారు. అనంతపురం నుంచి వచ్చాను. ఫొటోస్ మిస్ అయ్యాను. ఫొటోస్ తీసుకుని కానీ వెళ్ళాను. ఫొటోస్ తీసుకొని వచ్చాను. కొద్దిగా లేట్ అయింది టైం. అందుకు మీకు తెలీదా 9:30 కల్లా వచ్చాలని? మరి తెలుసండి, ఫొటోస్ మిస్ అయ్యే టైం అయింది. తీసుకొని వచ్చేసరికి లేట్. ట్రాఫిక్ వీళ్ళు ఎంతో రిస్క్తో ప్రిపేర్ అయ్యి 1 year మొత్తం ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఇలాంటి అవకాశం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్ అసలు స్టార్ట్ కాలేదు. అదే ఇక్కడ వీళ్ళ పర్మిషన్తో అతను వెళ్ళాడు ఫోటోగ్రాఫ్ తీసుకోవడం కోసం. కంపల్సరీ అతను న్యాయం చేయాలి మేడం. ఆల్రెడీ 9:35కి వచ్చాడు మేడం అబ్బాయిని. దయచేసి అబ్బాయిని ఆలోచించాను. లైఫ్ అంటే 1 year లైఫ్ చదువుకున్నంత టైం అంతా వేస్ట్ అవుతుంది అబ్బాయి. కాబట్టి దయచేసి మీరు రిక్వెస్ట్ చేసి కానీ అబ్బాయిని అలౌ చేయించండి మేడం. నీట్ పాటలతో విద్యార్థులకు చుక్కలు చూపించారు అధికారులు. చివరి నిమిషంలో అర్ధరహిత నిబంధనలతో విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులకు చుక్కలు చూపించారు అధికారులు. ఆభరణాలు ధరించకూడదని, ఇక ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ వేసుకోకూడదని ఇలా అర్ధరహిత నిబంధనలతో విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇవి కూడా ఈ నిబంధనలు కూడా చివరి క్షణంలో చెప్పడంతో వాళ్ళు ప్రిపేర్డ్గా రాకపోవడంతో టెన్షన్కు గురయ్యారు. ఈ టెన్షన్తోనే పరీక్షా హాల్లోకి వెళ్లారు. మరికొంతమంది అయితే పరీక్ష రాయలేకపోయారు.
ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి నిబంధనలు అర్థరహితమని, ఎందుకని మమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టారు అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాబ్లం అంటే ఏమీ లేదండి. ఆడపిల్లలకి అత్తమన్న ఇవి తీయటం, షర్ట్లు అది చేయడం అంటే కొద్ది ప్రాబ్లమే. అది మాత్రం చెప్పుకోని విషయం అండి. ఇప్పుడు పిల్లలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారండి. ఆ గోల్డ్ తీసి పేరెంట్స్కి ఇవ్వటం, ఆడపిల్లలకు కొంచెం అయితే చాలా ఇబ్బందులు. నేను గేట్ దగ్గర ఉన్నాను. ఆడపిల్లలకి ఇవి తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందులు, చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారండి ఆడపిల్లలు. మగపిల్లల కంటే షర్ట్ పంపించారు, కానీ ఆ విధంగా నేను అయితే ఆ విషయంలో మాత్రం వాళ్ళు ముందే ఇచ్చే ప్లాన్ చేయాలండి, అది కరెక్ట్ కాదు. గోల్డ్ కావచ్చు అన్ని తీసేయమని చెప్పారు. ముందుగుండా తెలిసింది కనుక చైన్లు, ఇయర్ రింగ్స్ టోటల్ అంటే డాక్టర్ కాకముందు ముందుగానే అన్ని ఎలా సర్జరీ కోసం వెళ్తారో అదే విధంగా రెడీ చేసి పంపించడం జరిగింది. కాకపోతే దానివల్ల ప్రాబ్లం ఉండకూడదు. ఎందుకు ఇలా పెట్టారో మాకు తెలియదు.